ఇప్పుడు మీ సినిమా స్టైల్తోనే ప్రభుదేవాకి లారెన్స్కి మధ్య క్లాష్ వచ్చిందని అప్పట్లో లేదు క్లాష్ ఎక్కడంటే తమిళ్ సినిమా డబ్బింగ్ చేయకూడదని ప్రభుదేవ గారు పెట్టారు కండిషన్. సరే ఒప్పుకొని సినిమా స్టార్ట్ చేసాం, అయిపోయింది. మనకేమో మనం పెట్టిన బడ్జెట్ 5 అనుకున్నాం కదా, అప్పుడు 9 చేసాం. ఇంత బడ్జెట్ పెట్టాం, ఇంకా రెవెన్యూస్ నేను హిందీకి అప్పుల్లోనే హిందీ రిలీజ్ చేద్దాం, తమిళ్ రిలీజ్ చేసి తమిళ్లో సక్సెస్ చూసి హిందీ రిలీజ్ చేద్దాం అనే టార్గెట్తో ఉన్నా. ప్రభుదేవ ఆ క్లాష్లో ఒప్పుకోలే. దెన్ నేను, నాగబాబు గారు, అక్కడ శరత్ కుమార్ గారు ప్రెసిడెంట్స్ వీళ్ళు సో ప్రభుని కన్విన్స్ చేసి అడిషనల్ రెవెన్యూ ఒక 10 లక్షలు ఇప్పించి ఆయన దగ్గర గ్రీన్ లైట్ చేసి తమిళ్లో రిలీజ్ చేశాను. తమిళ్లో కూడా మళ్ళీ ఒరిజినల్ సేమ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఆయనకి అక్కడ ఫుట్టింగ్ వచ్చింది, లారెన్స్ అక్కడ కూడా తెలుగు అక్కడ 2 ఈ సినిమా వల్ల నేను చేసిన ఎఫర్ట్. కానీ కొద్దిగా ఆగి ఆయనకి వేరే సినిమా ద్వారా వచ్చిన ఫుట్టింగ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేస్తుంటే మనకి మంచి రెవెన్యూ వచ్చేది. పైగా ఐ రిలీజ్ దిస్ మూవీ ఆన్ తమిళ్ పోకిరి విజయ్ సినిమా మీద రిలీజ్ చేశా. సినిమా బాగుంది, తెలుగులో అసలు ఫస్ట్ హాఫ్కి సెన్సేషన్, సెకండ్ హాఫ్కి సిల్వర్ జూబ్లీ అన్నారు. ఆడేది ఆడుద్ది. పండగకి నేను ఐ స్టిల్ రిమెంబర్ ఇక్కడ పండగకి రిలీజ్ చేశా 12వ తారీఖు జనవరి. సో అక్కడ 1 year తర్వాత పండగకి అక్కడ రిలీజ్ చేశా. కాకపోతే పోకిరి వాజ్ సెన్సేషనల్ కదా, సో లారెన్స్ని పట్టించుకోవాలా. నేను ఖర్చు పెట్టిన ₹1 కోటి అంత ఖర్చు పెట్టా, బ్రేక్ ఉంది దానికి వచ్చినాయి తప్పితే పెద్ద దాని దెబ్బతో ఇంత కష్టపడి బాంబేలో ఏం చేస్తాం ఇంక మళ్ళీ అని నేను హిందీ దాకా వెళ్ళా. డబ్ చేసా, హిందీ వర్షన్ నేనే డబ్ చేసి మళ్ళీ జీ వాళ్ళకి ఇచ్చేసా. అంటే మరి ప్రభుదేవాకి మీ మీద కోపం ఉండాలి కానీ ఎందుకు లారెన్స్కి ప్రభుదేవాకి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? అంటే మరి నేనే కదా ఇన్స్టిగేట్ చేసి వీళ్ళందరినీ ఇప్పుడు అంటే నా ప్రొడ్యూసర్గా నలిగిపోతున్నాడని చెప్పి అక్కడ శరత్ కుమార్ని కన్విన్స్ చేసుకొని, ఇక నాగబాబు గారిని కన్విన్స్ చేసుకొని, నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో చెప్పించుకొని ఇంకా కార్నర్ చేస్తే ఆల్మోస్ట్. అంటే వీడి స్టార్ అయిపోవాలా ఓవర్ నైట్ ఈ స్టైల్ అనే సినిమాతో. ఆ రైవల్రీ అది వచ్చి ఉంటుంది తప్పితే అదర్వైజ్ బేసికలీ వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల గౌరవం ఉందనుకుంటా. ఎందుకంటే ఇంకా నేనున్నా వెనకాల ఇది రిలీజ్ చేయొద్దని కండిషన్తో నేను చెప్పా కదా. ఈరోజు ఇంకా ఇంత ప్రెషర్ తీసుకొచ్చి ఇంత పెద్ద పాపం అంటే నా కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడా, ఆయనకి వర్కౌట్ అవ్వద్దు, నువ్వు కొద్ది కోఆపరేట్ చేయాలని చెప్పి మిగతా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మొహమాటానికి ఆయన ఒప్పుకోవటం. పైగా ఇక్కడ సెన్సేషనల్ నైట్గా ఇక్కడ ఓవర్ నైట్ లారెన్స్కి చాలా గుడ్ విల్ వచ్చింది, తమిళ్లో గుడ్ విల్ వచ్చింది. సో కొద్దిగా ఉంటుందిలేండి, అది వచ్చి ఉంటుంది తప్పితే అదర్వైజ్ ఈవెన్ నో లారెన్స్ హాస్ హ్యూజ్ రిగార్డ్స్ ఫర్ ప్రభుదేవ గురువు గారి కింద. సో దట్ వే నేను చెప్పినా కూడా నా మీద ఇంత ప్రెషర్ తీసుకొచ్చి సినిమా అన్ని భాషలు రిలీజ్ చేసి ఆయన పాపం ఫస్ట్ కండిషన్ లేదన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు ఆనర్ ఇట్. బట్ నా ప్రోద్బలం వల్ల ఇట్ గాట్ రిలీజ్డ్ ఇన్ తమిళ్. ఓకే.